Dear students, in this session we are going to learn about the recruitment process and selection. This is the topic. This is the topic of your syllabus. That is principles of management. Okay, if you see the screen, the syllabus, principles of management, the recruitment and process is in fourth unit. That is staffing and directing. So you could choose staffing, దాని ఇంపార్టెన్స్ కాంపోనెంట్స్ అండ్ మ్యాన్ పవర్ ప్లానింగ్ తర్వాత మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఉన్నది రిక్రూట్మెంట్ అండ్ సెలెక్షన్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ఈ సెషన్ లో. సో లెట్ us షేర్ మై స్క్రీన్ హియర్. ఎస్, సో రిక్రూట్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డెఫినేషన్ చూసి తర్వాత స్టెప్స్ కి వెళ్దాము. సో డెఫినేషన్: రిక్రూట్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ searching the place where required prospective candidates will be available for attracting and stimulating them to apply for jobs in the organization. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ అంటే ఒక ప్రాసెస్. ఏంటి ఆ ప్రాసెస్, ఎందుకు ఆ ప్రాసెస్ అంటే, ఏ కంపెనీలో అయినా, ఏ ఫర్మ్ లో అయినా, ఏ బిజినెస్ యూనిట్ అయినా వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి. సో వెదర్ దే ఆర్ ఇన్ managerial cadre, okay, whether they are subordinate cadre, సో ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎక్కడైనా కానీ వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి. సో ఆ ఎంప్లాయీస్ సంబంధించి విషయాలన్నీ కూడా రిక్రూట్మెంట్ కిందకి వస్తాయి. సో డెఫినేషన్ మనం ఇంకొంచెం క్లియర్ గా చదువుకున్నట్లయితే, రిక్రూట్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెర్చింగ్ ద ప్లేసెస్ వేర్ రిక్వైర్డ్ ప్రాస్పెక్టివ్ క్యాండిడేట్స్, ఎక్కడ వస్తే అవసరం అవుతారో ఆ క్యాండిడేట్స్ ని అట్రాక్ట్ చేసి, ఓకే, వాళ్ళతో స్టిమ్యులేట్ చేసి అప్లై చేయించేసి చేసే ప్రాసెస్ నే రిక్రూట్మెంట్ అంటారు. సో రిక్రూట్మెంట్ లో స్టెప్స్ ఏమి ఉన్నాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్రూట్మెంట్ ప్లానింగ్. ఏంటి ప్లానింగ్ అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ కి ఎన్ని జాబ్స్ అవసరం అవుతాయి, ఎన్ని రోల్స్ అవసరం అవుతాయి, ఎంతమంది అవసరం అవుతారు అనే దానికి సంబంధించి చూసేదంతా కూడా రిక్రూట్మెంట్ ప్లానింగ్ అవుతుంది. ఆ తర్వాత స్ట్రాటజీ డెవలప్మెంట్. ఈ రిక్రూట్మెంట్ ని ఎలా తీసుకోవాలి, ఓకే, ఎంత మేరకు తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 15 పోస్ట్ ఖాళీ ఉన్నాయి, 15 ఒకేసారి చేయాలా లేదంటే విడతలు విడతలు చేయాలా. సో ఇవన్నీ కూడా అందులో వస్తాయంటే స్ట్రాటజీ డెవలప్మెంట్ లో వస్తాయి. ఆ తర్వాత స్టెప్ వచ్చేసి సెర్చింగ్. సో ఈ సెర్చింగ్ లో ఎవరిని తీసుకోవాలి, సో దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ సెర్చింగ్ లో మనకు వస్తాయి. వన్స్ సెర్చింగ్ అయిన తర్వాత, అప్లికేషన్స్ అన్ని వచ్చిన తర్వాత దాన్ని స్క్రీనింగ్ కోసం చేస్తాము. సో ఒక పోస్ట్ కి మనము రిలీజ్ చేసినప్పుడు చాలా మంది అప్లై చేస్తారు. సో అప్లై చేసిన వారిని అందరినీ మనం తీసుకోలేము మన ఆర్గనైజేషన్ కి. సో ఏం చేస్తాము, అందులో మన పోస్ట్ కి ఎవరు క్వాలిఫై, ఎవరు నాన్ క్వాలిఫై అని తీసేసేది, లేకపోతే తీసుకునే జరిగేదంతా కూడా ఏమవుతుంది, స్క్రీనింగ్ వస్తుంది. సో దట్ ఈస్ ద స్క్రీనింగ్ స్టెప్. తర్వాత ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. సో వన్స్ తీసిన తర్వాత అందులో ఎవాల్యుయేట్ చేస్తాము. సో ఎవరిని తీసుకోవాలి, ఓకే, ఎవరిని వదిలేసేయాలి. సో దీని అన్నింటినీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్ అని అంటారు. అండర్స్టాండ్? ఎస్. నెక్స్ట్, సోర్సెస్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎంప్లాయీని, ఎక్కడి నుంచి తీసుకోవాలి. సో ఈ ఈ సోర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఈజీగా అర్థం కావాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నాము, ఒక మేనేజర్ స్థాయిలో ఉన్నాము, ఓకే, మనకి ఎంప్లాయీస్ కావాలి. సో ఎక్కడి నుంచి తీసుకురావాలి అనే పర్స్పెక్టివ్ లో మనం ఆలోచించినట్లయితే ఇట్ విల్ బి అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. ఓకే, సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ పోస్టులు ఎంత ఉన్నాయి, మనకి స్ట్రాటజీ డెవలప్మెంట్ చేసుకున్నాము, అంతా రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి, ఓకే, ఎక్కడి నుంచి మనము ఎంప్లాయీస్ తీసుకోవాలి అన్నప్పుడు, ద సోర్సెస్ ఆఫ్ ఎంప్లాయీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈస్ ఇంటర్నల్ రిసోర్సెస్ అండ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. సో వాట్ ఈస్ ది ఇంటర్నల్? ఓకే, ఇంటర్నల్ అంటే మన ఆర్గనైజ్ లోపలికి సంబంధించింది, ఎక్స్టర్నల్ అంటే మన ఆర్గనైజ్ సంబంధించింది కాదు, బయట నుంచి. సో ఇక్కడ ఇంటర్నల్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత ఎక్స్టర్నల్ చూద్దాం. సో ఇంటర్నల్స్ అంటే మా ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళని ఏం చేస్తే మనకి ఈ రిక్రూట్మెంట్ తాలూకు ప్రాసెస్ ఉంటుందో, ఫుల్ఫిల్ అవుతుందో ఇక్కడ చెప్తా ఉంటాం. దట్ ఈస్ ఫస్ట్ వన్,
ప్రమోషన్స్ అంటే ఉన్న ఎంప్లాయీనే ప్రమోట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాడర్ నుంచి ఇంకో క్యాడర్కి ప్రమోట్ చేయడం. సో మనకి పై అధికారి కావాల్సి ఉన్నప్పుడు ఈ కింద అధికారిని ప్రమోట్ చేస్తే పైన అధికారి సరిపోతారు. దట్ ఈస్ కమ్స్ అండర్ ప్రమోషన్స్. అండ్ ట్రాన్స్ఫర్స్ అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి, లేదా ఒక ఆర్గనైజేషన్ ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ కి, అంటే ఇంటర్నల్ అంటే వాళ్ళ బిజినెస్ స్ట్రక్చర్ లోదే మాత్రమే, బయట నుంచి కాదు. సో ట్రాన్స్ఫర్స్ చేయడము. ఆ తర్వాత ఇంటర్నల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉన్న మన ఆర్గనైజ్ సంబంధించి ఇంటర్నల్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడము. ఓకే. ఆ తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ మన కంపెనీలో చేసి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ప్రస్తుతము మన దగ్గర వర్క్ చేయమని చెప్పి వాళ్ళని తీసుకోవడము. సో మరి వీళ్ళందరూ ఇంటర్నల్ సోర్సెసే కదా. రిటైర్మెంట్ అంటే పక్క కంపెనీలో రిటైర్ అయిన వాళ్ళు కాదు, మన కంపెనీలో రిటైర్ అయిన వాళ్ళనే మళ్ళీ మనం తీసుకుంటాము. ఆ తర్వాత ప్రెసెంట్ టెంపరరీ ఆర్ క్యాజువల్ ఎంప్లాయీస్. సో వీళ్ళని తీసుకోండి, టెంపరరీ ఎంప్లాయీస్ ని లేదా క్యాజువల్ ఎంప్లాయీస్ ని తీసుకోవడం. నెక్స్ట్ డిజేబుల్డ్, రిటైర్డ్, డిపెండెంట్స్ ఆఫ్ డిసీజ్డ్ అండ్ ప్రెసెంట్ ఎంప్లాయీస్. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి వర్క్ చేస్తూ సంథింగ్ డిజేబుల్ అయినారు. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, కొడుకులు కానీ కూతుళ్ళు కానీ, ఓకే, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని హైర్ చేసుకుంటాం అనమాట. సో మన ఎంప్లాయీకి ఏమన్నా అయితే కనుక వాళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకుంటాము. సో కంపార్ట్మెంట్ గ్రౌండ్స్ అంటారు కదా, సో అలాంటిది. సో నెక్స్ట్ ఎంప్లాయీ రిఫరల్స్. మనం ఆల్రెడీ మన కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళని తీసుకుంటాము. సో ఇవన్నీ కూడా మన ఆర్గనైజేషన్ సంబంధించి లోబడి మాత్రమే ఉన్నటువంటివి. సో ఇది ఇంటర్నల్ సోర్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ డివైడ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. ఏంటి ఎక్స్టర్నల్ సోర్సెస్ అంటే ఇది మన కంపెనీది కాదు, మన బిజినెస్ ఆర్గనైజేషన్ యూనిట్ లోది కాదు, ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ కాదు. అంటే కొత్తగా బయట నుంచి తీసుకొచ్చామంటే అటువంటి ఎంప్లాయీస్. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ఎంప్లాయీ ఏజెన్సీస్. అంటే వీళ్ళు ఈ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ అంటే వాళ్ళు సపరేట్ గా ఉంటారనమాట. మేము ఎంప్లాయీస్ మీకు అందిస్తాము, మీరు రిక్రూట్మెంట్ కి మేము ఎంప్లాయీస్ అందిస్తాము, మీకు ఎంతమంది కావాలో ఏ క్యాడర్ వాళ్ళు కావాలో మాకు ఫిగర్ చెప్పండి మేము ఇస్తాము అని చెప్తే కనుక వాళ్ళు అందించే వాళ్ళని ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ అంటారు. అంటే వీళ్ళ పనే అది అనమాట. ఆల్రెడీ కొంతమందిని అప్లికేషన్స్ తీసుకొని ఏ పోస్ట్ కి ఎంత ఏంటి అనేది ఆల్రెడీ తీసుకొని పెట్టుకుంటారు. సో అలా పెట్టుకొని ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్. అండ్ నెక్స్ట్ పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్స్, పేపర్లలో, టీవీల్లో, ఓకే, మన అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తాం కదా. సో ఇలా ఇచ్చేసి బయట నుంచి ఎవరైనా వస్తే అప్లికేషన్స్ తీసుకోవడాన్ని ప్రైవేట్ పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. నెక్స్ట్ క్యాంపస్ రిక్రూట్మెంట్స్. సో మనలాంటి కాలేజెస్ కి జాబ్ మేళాలు జరిగినాయి లాస్ట్ టైం. సో మీరు గమనించే ఉన్నారు, చాలా కంపెనీస్ మన కాలేజెస్కి వచ్చాయి. ఓకే, అక్కడ వాళ్ళకి సంబంధించి ఏదైతే కావాలో సో అలా రిక్రూట్ చేసుకునే దాన్ని ఎక్స్టర్నల్ సోర్సెస్ గా మనం చెప్పుకుంటున్నాం. మరి అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ వాళ్ళు వచ్చినారు మొన్న జాబ్ మేళ జరిగినప్పుడు మన కాలేజీకి. సో వాళ్ళు మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ బిజినెస్ యూనిట్ నుంచి బయటకు వచ్చి కాలేజీకి వచ్చి కాలేజీ నుంచి తీసుకుంటున్నారు. సో అందుకని దాన్ని ఎక్స్టర్నల్ సోర్సెస్ అని అన్నారు. సో అలాంటి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా అన్ని కూడా ఎక్స్టర్నల్ సోర్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్. అంటే ఇంకో పైన మన ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఏజెన్సీస్ అని చెప్పుకున్నాం కదా, ఇది కూడా అలాంటిదే. సో ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆడిట్ చేయడానికి కొంతమంది కావాలి అన్నారు. మనం ఎక్కడికి వెళ్తాము? చార్టెడ్ అకౌంటెంట్ ఫామ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరైనా ప్రొఫెషనల్ గా పెట్టుకున్నట్లయితే మాకు ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ రిక్వైర్మెంట్ ఉంది అని మనం అడిగితే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ రికమెండేషన్స్ బయట నుంచి వాళ్ళు తీసుకోవడము. నెక్స్ట్ క్యాజువల్ అప్లికెంట్స్. అంటే క్యాజువల్ అప్లికెంట్స్ అంటే మాకు జాబ్ కావాలి అని మన దగ్గరికి వచ్చి అడిగిన వాళ్ళని తీసుకోవడము. నెక్స్ట్ మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్. ఒక కంపెనీ ఇంకొక కంపెనీ కలిసిపోవడాన్ని, లేదా ఒక కంపెనీ ఇంకొక కంపెనీని తీసుకోవడాన్ని. సో అప్పుడు తీసుకున్నప్పుడు మనకి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా వస్తారు మనకి. సో దట్ ఈస్ ఆల్సో అన్ ఎక్స్టర్నల్ రిక్రూట్మెంట్ సోర్స్. అండ్ నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్ ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్. మనం ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్లు, కండక్ట్ చేసేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, లేకపోతే డిబేట్ కండక్ట్ చేయడం, గ్రూప్ డిస్కషన్ కండక్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ ద్వారా పెట్టుకున్నట్లయితే దాన్ని ఈ రిక్రూట్మెంట్ అని అంటాము. సో మనకి ఇక్కడ ఈ స్లైడ్ లో మనం ఏం నేర్చుకున్నామంటే మనకి రిక్రూట్మెంట్ రెండు రకాలు జరుగుతుంది. ఒకటి ఇంటర్నల్ సోర్స్, రెండు ఎక్స్టర్నల్ సోర్స్.
సో ఆ కాంపోనెంట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం చదివి అర్థం చేసుకున్నాము. ఓకే, ఇఫ్ యూ గో నెక్స్ట్ స్లైడ్. యా, సో రిక్రూట్మెంట్ ఇలా అయిపోయిన తర్వాత ఇంటర్నల్ సోర్సెస్ గురించి దాని యొక్క మీనింగ్, దానికి సంబంధించినటువంటివి ఇప్పుడు చూద్దాం. అండర్స్టాండ్? సో లెట్ క్లియర్ అవర్ స్క్రీన్ హియర్. శుభ్రం చేసేద్దాము. రైట్. సో ఇంటర్నల్ సోర్స్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఈజ్ నోన్ యాజ్ ఇంటర్నల్ సోర్స్. సో అడ్వాంటేజెస్ ఏంటి, ఏంటి ప్రయోజనాలు మనకు తెలుసు. వెరీ సింపుల్. ఏంటంటే లెస్ రిస్క్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ పర్సనల్. సో పెద్దగా రిస్క్ అవసరం ఉండదు. బయట వాళ్ళు కొత్త వాళ్ళు కాదు, మనం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి లెస్ రిస్క్. ఇంక్రీజ్ ఇన్ మోరలే అంటే ఏంటి, మన ఎంప్లాయీని కాబట్టి మనం తీసుకున్నాము కాబట్టి ఆ, మనకి ఈ కంపెనీ మంచిది, సో ఈ కంపెనీని మనం తీసుకోవచ్చు, ఈ కంపెనీ మంచి కంపెనీ అనేటటువంటి ఒక మోరల్ సపోర్ట్ గా మనం ఎంప్లాయీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళు తీసుకున్నట్లయితే. అంతే కదా. నెక్స్ట్ యూజ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళనే తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకుంటున్నాము. సో వాళ్ళనే తీసుకున్నట్లయితే ఆ ప్లేస్ లో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ పని వాళ్ళు స్పీడ్ గా చేసుకోగలుగుతారు. అందుకే యూజ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మనకి యూజ్ అవుతుంది. అలాగే మన వాళ్ళే కాబట్టి సెలక్షన్ అండ్ ప్లేస్మెంట్ చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నల్ సోర్స్. మరి అడ్వాంటేజెస్ ఉంటే ఇంకోవైపు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవేమంటే ప్రివెంట్స్ ఎంట్రీ ఆఫ్ న్యూ క్యాండిడేట్స్. కొత్త వాళ్ళని వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే మనం పాత వాళ్ళని తీసేసుకుంటాం కాబట్టి కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉండదు. నెక్స్ట్ లిమిటెడ్ స్కోప్. పెద్దగా ఆ, బయటికి వెళ్ళిపోయి డైవర్సిఫైగా ఎంప్లాయీస్ తీసుకున్నటువంటి ఛాన్స్ మనకి ఉండదు. నెక్స్ట్ వేకెన్సీ కెనాట్ ఫిల్డ్ ఇమీడియట్లీ. మనం వెంటనే ఫిల్ చేసుకోలేము. ఓకే, సో వెంటనే ఫిల్ చేసుకోవాలంటే అవకాశం ఉంది, ఎందుకంటే ఎవరు రిటైర్ అవుతారు, ఎప్పుడు రిటైర్ అవుతారు, సో ఆ ప్రాసెస్ ఏంటి. సో నెక్స్ట్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ తీసుకోవడం అంటే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనకు సంబంధించినటువంటి కంపిటిటివ్ ఎబిలిటీస్ వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని వేకెన్సీ ఫిల్ అనేది లేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ పార్షియాలిటీ ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించి మాత్రమే ఇస్తారండి, బయట వారికి ఎవరు ఇవ్వరు. సో వాళ్ళకి సంబంధించి ఒక ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి అనేటటువంటి ఒక చెడ్డ పేరు అయితే కంపెనీకి రావచ్చు కదా. సో అది ఒక డిసడ్వాంటేజ్. నెగ్లిజెన్సీ ఆఫ్ ఎబిలిటీ. సో ఎబిలిటీకి సంబంధం బయట వాళ్ళని ఎవరే కంపిటెంట్ ఉంటే సో వాళ్ళని తీసుకోవాలి బేసికల్లీ. కానీ ఇలాగా ఇంటర్నల్ సోర్సెస్ మా దగ్గర ఎంప్లాయ్ చేసినారు, సో కాబట్టి మేము తీసుకుంటాము అనేది కొంతమేరకు ఓకే, కానీ బట్ 100% అయితే అది మనకి అడ్వర్స్ ఎఫెక్ట్ చూపిస్తుందని మనం ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్. ఓకే, అండ్ నెక్స్ట్ కమ్ టు ది ఎక్స్టర్నల్ సోర్సెస్, ద మీనింగ్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్. సో ఇక్కడ మనకి తెలుసు ఎక్స్టర్నల్ సోర్స్ అంటే ఏంటి, రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఆల్రెడీ చెప్పుకున్నాము, మన ఆర్గనైజేషన్ కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో అడ్వాంటేజెస్ వస్తే బ్రింగ్స్ న్యూ ఐడియాస్, కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి కొత్త ఐడియాలు వస్తాయి. నెక్స్ట్ వైడ్ స్కోప్ ఉంటుంది మనకి, ఎక్కడి నుంచైనా రావచ్చు అప్లికేషన్స్. ఓకే, ఎక్కడి నుంచైనా ఎంప్లాయీస్ రావచ్చు, మన ఎబిలిటీని బట్టి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పర్టైజ్ ఫ్రమ్ అదర్ ఆర్గనైజేషన్స్. సో వేరే ఆర్గనైజేషన్ నుంచి కూడా మనకి ఒక ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్, సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తే మన తాలూకు కంపెనీకి సంబంధించినటువంటి అవుట్పుట్ పెరుగుతుంది. ఓకే, లెస్ పాసిబిలిటీ ఆఫ్ పార్షియాలిటీ అండ్ నెప్టాయిజం. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళకే ఇస్తారండి, వీళ్ళకే ఇస్తారండి అనే ధోరణి ఉండదు ఇక్కడ. ఎందుకంటే మనం బయటకు వెళ్ళిపోతున్నాము, అప్లికేషన్స్ తెచ్చుకుంటున్నాము, కొత్త వాళ్ళని స్క్రూటినీ చేసుకుంటున్నాం, తీసుకుంటున్నాము. కాబట్టి ఆ ఆ ఉన్నటువంటి ఆ మార్క్ ఏదైతే ఉందో వీళ్ళు మాత్రమే చేసుకుంటారు అనేది అయితే ఉండదు. సో రిఫ్లెక్షన్ ఆఫ్ న్యూ అవుట్లుక్, సో ఆబ్వియస్ గా అది ఉంటుంది. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్, కంపారిటివ్లీ ఇంటర్నల్ సోర్సెస్ ఇది ఎప్పుడూ కూడా కాస్ట్ ఎఫైర్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. కొత్త వాళ్ళని అప్లికేషన్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు అవుతుంది, అప్లికేషన్లు అవుతుంది. సో ఇలాగ ప్రతి ఆస్పెక్ట్ లో కూడా మనకి ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సో టైం కన్జ్యూమ్ అవుతుంది ఆబ్వియస్ గా. యాటిట్యూడ్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, లీవింగ్ ద ఆర్గనైజేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఇమ్మడలేక వాళ్ళు బయటికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అండ్ కమింగ్ టు సెలక్షన్, సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెలక్షన్ హియర్? సెలక్షన్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ choosing the qualified, duly qualified and skilled persons according to the organizational requirements of the jobs.
వన్స్ రిక్రూట్మెంట్ ఎక్కడ వరకు వస్తుంది? వాళ్ళనే మనకి కంపెనీలో ఎక్కడైతే అవసరం ఉందో పోస్టును అక్కడ ఫైండ్ అవుట్ చేసి, సో ఈ ఎన్ని పోస్టులు అయితే ఫైండ్ అవుట్ చేసినామో అన్నిటికీ బయట వాళ్ళని మన మన ఆర్గనైజేషన్ కి అప్లై చేసుకునేలాగా స్టిమ్యులేట్ చేసినంత వరకే రిక్రూట్మెంట్ ఉంటుంది. వన్స్ రిక్రూట్మెంట్ వచ్చినాయి, ఓకే, వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత అప్లికేషన్లు వచ్చినాయి, ఆ తర్వాత ప్రాసెస్ సెలక్షన్. అంటే సెలెక్ట్ చేయడం, వెరీ సింపుల్, ద వర్డ్ సెలక్షన్. సో ఏంటి ఈ సెలక్షన్ అంటే, అప్లికేషన్ వచ్చిన తర్వాత ఏం చేస్తామండి? ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ పెడతాము. ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాం వాళ్ళని. ఆ తర్వాత అప్లికేషన్ బ్లాంక్స్ లేదా ఫామ్స్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర. అంటే ఇప్పుడు మనకి సివి కరికులం వీటే అంటారు కదా, సో అలాంటివి తీసుకుంటాము. తర్వాత రిటర్న్ టెస్ట్ పెడతాము. ఓకే, రిటర్న్ టెస్ట్ పెట్టిన తర్వాత పర్సనల్ ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూస్ పెడతాము. మళ్ళీ అంటే ప్రిలిమినరీ ఇంటర్వ్యూస్ లో కొంతమంది ఎలిమినేట్ చేస్తాం. ఇట్లా ఈ ఇంటర్వ్యూ వేరు, ఈ ఇంటర్వ్యూ వేరు. అండర్స్టాండ్? సో తర్వాత ఈ అయిపోయిన ఈ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయిన తర్వాత రిఫరెన్స్ చెక్ చేస్తాం. సో ఎందుకు రిఫరెన్స్ చెక్ చేస్తాం అంటే, రిఫర్ చేసిన వాళ్ళ తాలూకు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ, వాళ్ళ యొక్క మంచి పేరు, దాన్ని బట్టి వీళ్ళు ఇస్తారు కాబట్టి సో రిఫరెన్స్ చెక్ చేస్తాం. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ పెడతాం. ఆ తర్వాత సెలెక్ట్ చేసిన డెసిషన్ తీసుకుంటాము. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత జాబ్ ఆఫర్ ఇస్తారు. సో వన్స్ జాబ్ ఆఫర్ ఇచ్చిన తర్వాత మన కంపెనీతో వాళ్ళతో కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాం. మేబీ ఇట్ ఈస్ టెంపరీ, మేబీ పర్మనెంట్. సో ఇది సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ వేర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్, దెన్ దేర్ ద సెలక్షన్ ప్రాసెస్ విల్ స్టార్ట్. సో ప్రిలిమినరీ ఇంటర్వ్యూ, అప్లికేషన్ బ్యాంక్స్, రిటర్న్ టెస్ట్, సో పర్సనల్ ఇంటర్వ్యూ పెడతాము. ఆ తర్వాత రిఫరెన్స్ చెక్ చేస్తాము, మెడికల్ ఎగ్జామినేషన్ పెడతాము. ఆ తర్వాత సెలక్షన్ చేసిన తర్వాత జాబ్ ఆఫర్ ఇచ్చిన తర్వాత కాంటాక్ట్ కుదుర్చుకుంటాము. అప్పుడు తను ఎంప్లాయ్ అయిపోతారు. సో దిస్ ఈస్ ద అబౌట్ ఇంటర్వ్యూ, రిక్రూట్మెంట్ అండ్ సెలక్షన్ ప్రాసెస్. సో ఈ ఈ చిన్న కాన్సెప్ట్ చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బాగా చదవండి. రైట్.